కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. ఒకవేళ నువ్వు నన్ను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నీకు మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో ఉండను. అన్నట్టు మీరు ఫోటో దిగడానికి వచ్చారా లేక నిన్న కావ్య గారు తీసుకున్న ఫోటో తీసుకెళ్ళడానికి వచ్చారా? అదే అదే కావ్య ఫొటోస్ తీసుకెళ్దామనే వచ్చాను. ఈ ఫోటో తానే పంపించింది. నిజంగానా? లేకపోతే ఎవరి ఫోటోనో నేను మీకు పంపించాననుకుంటున్నారా? నాన్న డ్యూటీకి వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త నాన్న. నాన్న ఏంటమ్మా? నా గురించి బెంగ పెట్టుకోకండి నాన్న. మీరు బాగుండాలి. అమ్మ చెల్లెళ్ళు అందరూ బాగుండాలి. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి నాన్న. అదేమీ లేదమ్మా. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే నాకే బాధ ఉండదు. వెళ్ళరానమ్మా. గోదారి, పెద్దమ్మ ఇప్పుడు కొంచెం నా బాధను అర్థం చేసుకున్నట్టుంది. తనకు కొద్దిగా వాస్తవాలు అర్థమవుతున్నట్టున్నాయి. నాతో నవ్వుతూ మాట్లాడింది. వాళ్ళు పెట్టిన గడువు మరో 3 రోజుల్లో మూసిపోతుందే తప్ప పార్దు పెళ్లి ఒప్పుకోవడం అనేది జరగదు. ఇప్పుడు నువ్వు పెద్దమ్మతో మాట్లాడి మనం చూసే అబ్బాయిని చేసుకోవడానికి తను నొప్పించు. అది కదయ్యా చెప్పింది చెయ్యి గోదారి. ఎవయ్యా? టైం ఎంతైందో చూడు, తొందరగా సర్దుకో. అయ్యో 9 అయిపోయిందా? ఏంటి అందరూ రెడీ అయిపోయారా? హారతి తీసుకోండి. ఆశ్చర్యంగా ఉంది, ఇవాళ నవ్వుతూ పలకరిస్తున్నా. రోజూ దిగులు పడి కూర్చుని ఏడ్చి ఏడ్చి బోరు కొట్టేసింది. పైగా మీరు నన్ను చూసి బాధపడుతున్నారు. ఏ ఏడుపైనా ఒక్కరోజు ఏడవాలి, తర్వాత సంతోషంగా ఉండాలి. అందుకే నవ్వుతూ ఉన్నాను. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? అవునా? అవునక్క, మన ఇంట్లో బెస్ట్ స్మైల్ ఎవరిదో తెలుసా? నీదే. అసలు ఆ మాటకొస్తే నీలా మనస్ఫూర్తిగా మేము నవ్వలేం. అవునక్క, నువ్వు అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు. మేమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. నీకేదైనా బాధ ఉంటే అది మనసులోనే దాచుకుంటావు తప్ప మాకు చెప్పవు. నీది మంచి మనసు కాబట్టే నీ నవ్వు అందంగా ఉంటుంది. ఏమైందక్క? మనం నవ్వుతూ ఒక ఫోటో తీసుకుందామా? ఓకే, నేను తీస్తాను. రెడీ? స్మైల్. నేను తీస్తాను. అక్కకు మాత్రం నవ్వుతూ సపరేట్ గా ఫోటో తీద్దాం. ఓకే? అవును, తీయండి. అక్క స్మైల్ బాగుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇదిగో
అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తాను. అమ్మా స్కూల్కి వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అక్క. బాయ్. బాయ్ అక్క. బాయ్ అమ్మా. బాయ్ అక్క. బాయ్ అక్క. పెద్దమ్మి ఏంటమ్మా? అది ఏం లేదులేమ్మా. నేనే నీకో సంగతి చెప్పాలమ్మా. ఏంది పెద్దమ్మి? ఎవ్వరికీ తెలియకుండా వెళ్తున్నాను. కనీసం నీతోనైనా చెప్పాలి కదా, అందుకే చెప్తున్నాను. యాడికి పోతుంటావు పెద్దమ్మి? నేను నందు ఇవాళ పార్థుతో మాట్లాడబోతున్నాం. అతన్ని పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. నేనే పార్థుతో మాట్లాడదాం అనుకున్నాను పెద్దమ్మి. పార్థు చాలా విచిత్రమైన మనిషమ్మా. ఎవరి మాట వినడు. అందుకే మేమే మాట్లాడదామని నిర్ణయం తీసుకున్నాం. గెలుపో ఓటమో మా ఇద్దరిదే కదా. మనం చాలా అనుకుంటామమ్మా, కానీ పైవాడు ఒకటనుకొని ఉంటాడు. ఆయన ఏమనుకున్నాడో మనకు తెలీదు కాబట్టి మనం పాకులాడుతుంటాం. అసంతృప్తితో ఏ మనిషి బ్రతకలేడు కదమ్మా. అందుకే నచ్చినట్టు బ్రతకడానికి చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నేను అంతే. చివరి ప్రయత్నం. నా ప్రయత్నం తప్పు కాదు కదమ్మా. కాదమ్మా, నీకు నచ్చినట్టు నువ్వు బతకాలన్నదే నా ఆశ కూడా. మరి నేను బయలుదేరుతానమ్మా. అలాగే. వెళ్తాను. వెళ్ళిరమ్మా. టిఫిన్ తిన్న తర్వాత మాత్రలు వేసుకున్నావా? లేదమ్మా, వేసుకుంటానులే. తర్వాత నువ్వు మర్చిపోతావమ్మా. ఉండు. వెళ్ళిరమ్మా.
నన్నెంత టార్చర్ పెట్టావే. నువ్వెక్కడున్నా పట్టుకుంటాను. నిన్నేం చేస్తానో నాకే తెలీదు. కనపడు చెప్తాను. కనపడతావు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం సార్. మొత్తం 150 ఫోటోలు, 2500 అయింది. 2000 ఇచ్చారు, ఇంకా 500. ఓకే, వస్తానండి. చెప్పండి సార్, ఏం కావాలి? ఫోటోలో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఏంటి సార్? ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటున్నానయ్యా. ఎవరు సార్ మీరు? ఆ అమ్మాయి డీటెయిల్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? అవసరం కాబట్టి అడుగుతున్నానయ్యా, ఇవ్వు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడిగితే అడ్రస్ ఇచ్చే వాళ్ళ కనిపిస్తున్నానా నేను? అబ్బా, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. బాగా కావాల్సిన అమ్మాయి కూడా, అందుకే అడుగుతున్నాను. అంత బాగా తెలుసున్నప్పుడు డీటెయిల్స్ కూడా తెలుసుంటాయిగా మీకు. అవన్నీ మీకు అనవసరం. సరే, కనీసం పేరు అడ్రస్ అయినా చెప్పు. ఓహో, పేరు కూడా తెలియనంత బాగా తెలుసు అన్నమాట. సూటు బూటు వేసుకొని క్లాస్గా ఉన్నారు. ఏం పనులండి ఇవి? హే, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఆ అమ్మాయి నాకు నిజంగానే తెలుసు. చాలండి సార్, ఇంకా వెళ్ళండి. చెప్పండి సార్. సార్ అది బాబు కాదయ్యా. ప్లీజ్ సార్, బిజినెస్ చేసుకొని ఇవ్వండి. చెప్పండి సార్, ఏం కావాలి? రేపు మా బాబు బర్త్డేకి ఫోటోలు తీయాలండి. మీ అడ్రస్ చెప్పండి. వీడియో ఫొటోస్ చాలా క్లారిటీగా ఉండాలి. మీరేం వర్రీ కాకండి. అశోక్ అనే మంచి కుర్రాడు ఉన్నాడు, క్లారిటీగా తీస్తాడు. తనను పంపిస్తాను. సరే, నేను వెళ్ళొస్తానండి. ఓకే సార్, మీరు ఇంకా వెళ్ళలేదా? అది కాదండి. ప్లీజ్ సార్, విసిగించకండి, వెళ్ళిపోండి. ఛా, టైంకి విజిటింగ్ కార్డ్స్ కూడా లేవు. ఆ అమ్మాయి వస్తే ఇదిచ్చి కొంచెం కాల్ చేయమని చెప్పండి. సరే, వెళ్ళండి. థ్యాంక్ యూ. वसोमम आहमजानि गर्भदमातमजासि गर्भदम्मा ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्थाक्षो अरिष्टनेमिः स्वस्ति नो ओम दीर्घायुष्मान् भव अरिष्ट स्वस्ति नो वृद्धस्रवाः विश्ववेदाः स्वस्ति नस्थाक्षो अरिष्टनेमिः
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఓం మహాగణాధిపతియే నమః. ఓం హరి ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు. నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు. విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను. విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను. నీకు నాకే చెల్లిందను. మనకి కలిసి బతికే అవకాశం అదృష్టం ఆ దేవుడు ఇస్తాడో లేదో అర్థం కావట్లేదు పెద్దమ్మి. నాకైతే అసలు మనకు రేపనేది ఉందా అని భయంగా ఉంది. నిశ్చితార్థానికి మీ అమ్మ పెట్టిన గడువు ఎల్లుడితో తీరిపోతుంది. ఆ రోజు నిశ్చితార్థం జరగకపోతే మా నాన్న ఖచ్చితంగా నాకు వేరే సంబంధాన్ని ఫిక్స్ చేస్తాడు. ఆ ఆలోచన వస్తేనే భయంగా ఉంది. ప్రస్తుతానికి మన జీవితాలు పార్థు చేతుల్లో ఉన్నాయి. మనం కలిసి బ్రతకడమా లేక కలిసి చావడమా అనేది వాడి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. మీ అన్నయ్య వస్తున్నాడా? లేదు, వాడికి ఇంకా ఏం చెప్పలేదు. అదేంటి? అక్కడే ఆ విషయం చెప్పుంటే వాడిక్కడి దాకా రానివ్వడు. ఏదో ఒక గొడవ చేసి ఇంట్లోనే నన్ను ఆపేస్తాడు. అదే ఇక్కడికి వచ్చాక చెప్తే మన కళ్ళల్లో నీళ్లు గుండెల్లో బాధ చూసైనా వాడు అర్థం చేసుకుంటాడేమోనని, కనీసం వాడు నీ మొహం చూసైనా జాలిపడి వాడి మనసు మార్చుకుంటాడేమోనని ఆశ, నమ్మకం.